హాయ్ ఎవరివన్, మీరు చూస్తున్నారు మున్నా బాక్స్. ఈరోజు సరికొత్త టాపిక్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదే సెన్సెస్, జనాభా లెక్కలు. మన చివరి జనాభా లెక్కలు వచ్చి 2011 జరిగింది. దాని తర్వాత 2021 జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. సో ఈసారి 2027 జనాభా లెక్కలు నిర్వహించాలని చెప్పి సెంట్రల్ సెన్సెస్ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయించింది. ఈసారి సెన్సెస్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం డిజిటల్ రూపంలో జరగబోతుంది. ఎక్కడ పేపర్ కానీ ఇంకే వాడటం అయితే జరగదు. పూర్తిగా డిజిటల్ రూపంలో, అది కూడా మొబైల్లో చేస్తారు. ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చాయి. ఈసారి సెన్సెస్ లో ఇంకొక కొత్త పాయింట్ ఏంటంటే ఈ సెన్సెస్ ని రెండు రకాలుగా విభజించారు. ఒకటి వచ్చి హౌస్ హోల్డ్ లిస్టింగ్, రెండు వచ్చి పాపులేషన్ ని ఎన్యూమరేట్ చేయటం. ఫస్ట్ పార్ట్ వచ్చి హౌస్ హోల్డ్ లిస్టింగ్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు తమ తమ రాష్ట్రాల్లో ఒక నెల రోజుల పాటు హౌస్ హోల్డ్ లిస్టింగ్ సర్వే చేసుకోమని అధికారికంగా ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్ మే 1 నుండి మే 30 వరకు అయితే జరగబోతుంది. ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్ కూడాను సెల్ఫ్ ఎన్యూమరేట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ నెల రోజుల కన్నా ముందు ఫస్ట్ ఈ 15 రోజుల్లో సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు తమ వ్యక్తిగత వివరాలను ఒక యాప్ లో సెల్ఫ్ గా ఎన్యూమరేట్ చేసుకునే సదుపాయం అయితే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్ లో ఏం అడుగుతారు ఏమనేగా మీ డౌట్ అంతా. సెంట్రల్ సెన్సెస్ ఆఫ్ ఇండియా మొత్తం 33 రకాల క్వశ్చన్స్ అయితే విడుదల చేసింది. ఈ 33 రకాల క్వశ్చన్స్ ని ఈ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి ఈ మొబైల్లో అవన్నీ ఫిల్ చేస్తారు. దీనికి మనం ఆ 33 రకాల క్వశ్చన్స్ ని జాగ్రత్తగా వాళ్ళకి చెప్తే ఆ సర్వే అక్కడితో కంప్లీట్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మే 1 నుంచి మే 30 వరకు జరుగుతుంది కాబట్టి, సో బయట పనుల మీద లేదంటే ఎవరైనా టెంపరీ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఉంటే ఆ 30 days కంపల్సరీ మీ ఇంట్లో ఉండి ఆ హౌస్ హోల్డ్ లిస్టింగ్ అయితే ఎన్యూమరేట్ చేసుకోగలరు. అలాగే ఆ 33 క్వశ్చన్స్ ఏదో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా బిల్డింగ్ నెంబరు, పంచాయతీ కానీ మున్సిపల్ వాళ్ళు ఇచ్చేది. నెక్స్ట్ సెన్సెస్ హౌస్ నెంబరు. దాని తర్వాత ఇంటి యొక్క ఫ్లోరింగ్ దేంతో నిర్మించారని, తర్వాత ఇంటి యొక్క గోడలు ఏ మెటీరియల్తో నిర్మించారు, ఇంటి పైకప్పు దేనితో నిర్మించారు, ఆ ఇల్లు నివసించడానికా లేకపోతే కమర్షియల్ పర్పసా, ఆ ఇంటి కండిషన్ బాగుందా లేకపోతే చెడిపోయిందా, ఆ హౌస్ హోల్డ్కి వచ్చే నెంబరు, తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, అలాగే ఇంటి పెద్ద యొక్క పేరు, ఇంటి పెద్ద యొక్క లింగము, ఆ ఇంటి పెద్ద కులమేంటి, అలాగే ఆ ఇల్లు సొంతందా లేకపోతే అద్దెదా, ఆ ఇంట్లో మొత్తం ఎన్ని రూములు కలిగి ఉన్నవి, ఆ ఇంట్లో మొత్తం పెళ్ళైన జంటలు ఎన్ని, త్రాగునీరు యొక్క సోర్స్ ఏంటి, ఆ త్రాగునీరు దొరుకుతుందా లేదా, అలాగే కరెంట్ ఉందా లేదా, ఆ ఇంటికి బాత్రూమ్ ఉందా లేదా, ఒకవేళ బాత్రూమ్ ఉంటే అది ఏ రకమైన బాత్రూము, ఇండియనా వెస్టర్నా, ఇంట్లోని వేస్ట్ వాటర్ బయటికి వెళ్తుందా లేదా, అలాగే స్నానం చేయటానికి బాత్రూమ్ ఉందా లేదా, కిచెన్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా, ఒకవేళ గ్యాస్ లేకపోతే దేంతో వండుకుంటున్నారు, రేడియో కానీ ట్రాన్సిస్టర్ కానీ ఉందా, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నాయా, టెలిఫోన్, మొబైల్, స్మార్ట్ ఫోన్ ఏమైనా ఉన్నాయా, బైసికిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఉన్నాయా, ఆ ఇంట్లో కార్ కానీ జీప్ కానీ వ్యాన్ కానీ ఉన్నాయా, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉందా, ఆ ఇంట్లో ఎక్కువగా తినే ఆహార పదార్థం ఏంటి, మొబైల్ నెంబర్ ఉందా. చూశారుగా ఈ 33 ప్రశ్నలు ఎంత టెక్నికల్ గా ఉన్నాయో. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుందంటే రేపు పాలసీ మేకింగ్ లో గానీ ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో గానీ హెల్ప్ అవడానికి ఈ 33 రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి ఈ ఎన్యూమరేటర్స్ గా సచివాలయ ఉద్యోగులు అయితే వ్యవహరించబోతున్నారు. సో ఇందాక చెప్పినట్టు మే 1 నుంచి మే 30 వరకు ఎక్కడ మిస్ కాకుండా హౌస్ హోల్డ్ లిస్టింగ్ సర్వే కంప్లీట్ చేసుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ మన ఛానల్ నుంచి ఎప్పుడూ వస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళు మైగ్రేషన్ కనుక ఉంటే హెల్ప్ అవుతుంది. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేశారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.